కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పక్క నుంచే కృష్ణానది పారుతున్నా సరే బీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 15 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ముదిరాజ్ వ్యక్తికి మంత్రిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొర్లకు పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇవ్వదని, అన్ని వర్గాల వారికి టికెట్ ఇచ్చి గెలిపించిందని గుర్తు చేశారు. మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులేమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమో అని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడబంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్ కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డా మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది. మీరు నడుం బిగించండి అని ముదిరాజ్ సోదరులకాయల్లో ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే. మన మంత్రివర్గంలో సీతక్కకు ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు, పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్ణమ్మ దివాళకోరు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ ను ఏమేమిలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.